is a very, very important subject in the history of Telangana. Oka irrigation project which was being described as a lifeline of Telangana had collapsed after drawing huge resources from the Telangana treasury. మనందరినీ మార్టిగేజ్ చేసి 84,000 కోట్ల రూపాయలు అప్పు తీసుకొచ్చి హై ఇంట్రెస్ట్ లో టెన్యూర్ ఆఫ్ బడ్జెట్ బోరింగ్స్ తీసుకొచ్చి కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు కూలిపోయిన విషయం మీ అందరికీ తెలుసు. ది ఒరిజినల్ ప్రాజెక్ట్ వాస్ కన్సీవ్డ్ అట్ తుమ్మడిహట్టి టు బి కంప్లీటెడ్ అట్ 38,000 crores for 16.5 lakh acres. You will see during the presentation, for reasons that are not logical or rational, the project was shifted from Tummadiyatti to Medigadda. The project cost, which probably is unique in modern India, independent India, a project costing 38,000 crores was started construction with 11,000 crores. That's about 32% of the project cost was spent by the time TRS came to power and Shri K. Chandrasekhar Rao became the chief minister. After spending 32% of the cost of spending 11,000 crores, an illogical, irrational decision was taken to abandon this project and shift it to a new location. Now at the new location, the whole state and 4 crore Telangana public were mortgaged to non-banking financial institutions. Power Finance Corporation and REC are NBFCs, where the cost of loan and the tenure of loan is more disadvantageous to a borrower. ఆ రెండు కూడా ఏనాడు కూడా ఇరిగేషన్ ప్రాజెక్టుల కోసం ఈ భారతదేశంలో ఎవరికి లోన్ ఇవ్వలేదు. మరి అది త్రూ సమ్ మ్యానిపులేషన్ దే వర్ కన్విన్స్ టు గివ్ లోన్స్, అండ్ దట్ ప్రెషియస్ మనీ ఆఫ్ తెలంగాణ గవర్నమెంట్ వాస్ స్పెంట్ ఆన్ కాళేశ్వరం ప్రాజెక్ట్. ద కాళేశ్వరం ప్రాజెక్ట్ వాస్ డిజైన్డ్ బై దెమ్, వాస్ కన్స్ట్రక్టెడ్ బై దెమ్, inaugurated by them, and then the Kaleshwaram project collapsed. మరి ఆ కాళేశ్వరం ప్రాజెక్ట్ విషయంలో, మేడిగడ్డ బ్యారేజ్ విషయంలో ఎన్నికల్లో మా హామీ మేరకు మా ప్రియతమ నాయకులు రాహుల్ గాంధీ గారు, ఆనాటి పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారు మేడిగడ్డ బ్యారేజ్ కుంగిపోయిన తర్వాత ఆ బ్యారేజ్ మీద పోయి పర్సనల్ కూడా చూడడం జరిగింది. ఆ రోజు మేము మాట ఇచ్చాం, మేము అధికారంలోకి రాబోతున్నాం, తప్పనిసరిగా ఈ కుంగిపోయిన మేడిగడ్డ బ్యారేజు సంబంధిత అంశాలపై సమగ్ర న్యాయ విచారణ చేయిస్తామని. యాజ్ ఎ రిజల్ట్ ఆఫ్ అవర్ ఎలక్షన్ అష్యూరెన్స్, మేము అధికారంలో వచ్చిన 2-3 నెలలకి జస్టిస్ సుప్రీంకోర్టు జడ్జి Justice Pinaki Chandra Ghosh, one of the most distinguished jurists and judges of India, వారి ఆధ్వర్యంలో ఒక 1-man జ్యుడిషియల్ కమిషన్ ఏర్పాటు చేయడం జరిగింది. జస్టిస్ పిసి ఘోష్ గురించి నీకు ఒక 10-20 సెకండ్స్లో చెప్తాను. వారు కల్కటా హైకోర్టులో జడ్జిగా ఉన్నారు, ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో చీఫ్ జస్టిస్గా ఉన్నారు, సుప్రీంకోర్టు జడ్జిగా ఉన్నారు, భారతదేశానికే మొదటి లోక్పాల్. మరి ఇక్కడికి చేరే ముందు వారు నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ మెంబర్గా ఉన్నారు, నేషనల్ లీగల్ సర్వీస్ అథారిటీకి మెంబర్గా ఉన్నారు. అటువంటి ప్రముఖ మరి జ్యూరిస్ట్ జడ్జిని ఈ కాళేశ్వరంలో ఈ మేడిగడ్డ అండ్ రిలేటెడ్ బ్యారేజెస్ కి వారిని జ్యుడిషియల్ కమిషన్ గా వేసి మేము ఆ విషయాన్నంతా
లోతుగా పరిశీలించి దానికి ఎటువంటి రాజకీయ అంశాలు మరి జోడించకుండా పూర్తిగా ఒక జ్యుడిషియల్ పాయింట్ ఆఫ్ వ్యూగా మరి వారి అభిప్రాయం తెలియజేయమని చెప్పడం జరిగింది. మరి వారు 31 జూలైకి ఒక 660 పేజీల రిపోర్టు తెలంగాణలో ఇరిగేషన్ శాఖకు ఇవ్వడం జరిగింది. మేము ముఖ్యమంత్రి గారికి ఆ 665 పేజీల రిపోర్టు చీఫ్ మినిస్టర్ గారికి ఇవ్వడం జరిగింది. వారు 3 అధికారులతో కమిటీ వేశారు. ఇరిగేషన్ సెక్రటరీ, జిఏడి సెక్రటరీ, లా సెక్రటరీ. ఈ 660 పేజీల రిపోర్టు దాన్ని సమ్మరైజ్ చేసి షార్ట్ గా 25 పేజెస్ గా మరి నోట్ తయారు చేసి అది ఈరోజు క్యాబినెట్ లో ప్రవేశపెట్టడం జరిగింది. మరి క్యాబినెట్ నోట్ లో ఉన్న ముఖ్య అంశాలు, అదేవిధంగా ఈ యొక్క జ్యుడిషియల్ కమిషన్ రిపోర్ట్ లో ఉన్న ముఖ్య అంశాలని మరి మీడియా మిత్రులు మీకు మీ ద్వారా యావత్ తెలంగాణ ప్రజానీకానికి తెలియజేసుకున్నాం. ఓకే, స్టార్ట్. ఇది స్టార్ట్ చేయండి. ఓకే, నా మీరు కొద్దిగా వెనక్కిపోతే ఇది మేడిగడ్డ డిజాస్టర్ క్రొనాలజీ ఒకసారి ఆలోచన చేస్తే 2016లో మేడిగడ్డ బ్యారేజ్కి మరి అగ్రిమెంట్ రాసుకోవడం జరిగింది. 2019లో ఇనాగ్రేషన్ ఆఫ్ కాళేశ్వరం ప్రాజెక్ట్, 2023 21 అక్టోబర్ 2023 మేడిగడ్డ బ్యారేజ్ కుంగిపోయింది. అప్పుడు మేము అధికారంలో లేము. ఆనాడు మేడిగడ్డ బ్యారేజ్ కుంగిపోయిన రోజు ఆనాడి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు, వారే ఇరిగేషన్ మంత్రి, వారే చీఫ్ మినిస్టర్. మరి 25 అక్టోబర్ వారి అధికారంలో ఉన్నప్పుడే నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ టీం తెలంగాణ ఇరిగేషన్ శాఖతో సహా పోయి అక్కడ పరిశీలన చేసి 1 నవంబర్కి వాళ్ళు ఎందుకు ఈ యొక్క మేడిగడ్డ బ్యారేజ్ లో ఈ యొక్క బ్లాక్ 7 కుంగిపోయిందో చెప్పడం జరిగింది. చాలా స్పష్టంగా ఆ రోజు ఇచ్చిన నివేదిక, ఇది టిఆర్ఎస్ పార్టీ అధికారంలో ఇచ్చిన నివేదిక. ఆ తర్వాత మరి మా ప్రభుత్వంలో ఇచ్చిన ఇంటరిం నివేదిక, మరి ఈ మధ్యకాలం ఒక 2-3 మాసాల కింద ఇచ్చిన ఫైనల్ రిపోర్ట్ లో నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ అదే విషయం పేర్కొన్నది. ఈ మేడిగడ్డ బ్యారేజ్ విషయంలో ప్లానింగ్, డిజైన్, కన్స్ట్రక్షన్, O&M లో లోపాలున్నాయి అని. అది 1 నవంబర్కి నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ హెస్ కమ్యూనికేటెడ్ ద రీజన్స్ ఫర్ ద సింకింగ్ ఆఫ్ ద పైర్స్ ఆఫ్ మేడిగడ్డ బ్యారేజ్. నేను మళ్ళీ చెప్తున్నా, ఫర్ ది నేషనల్ మీడియా ఐ వాంట్ టు highlight to you that this barrages were planned, designed, constructed and maintained and collapsed during Mr. KCR was the Chief Minister. The National Dam Safety Authority came for inspection and gave an adverse report against the construction and against the government during TRS government. We were yet to go for elections. ఆ తర్వాత 30th నవంబర్ నాడు తెలంగాణలో శాసనసభ పోలింగ్ అయింది. 3 డిసెంబర్కి కౌంటింగ్ అయింది. మరి మేము గెలిచాం. 7 డిసెంబర్ 2023కి మా ప్రభుత్వం ఏర్పడ్డది. మా ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత మేము ఇచ్చిన హామీ మేరకు ఒకటి, నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీకి సాంకేతిక కారణాలు ఏంటిది ఈ మేడిగడ్డ బ్యారేజ్ కొలాప్స్ అని చెప్పి నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీకి అఫీషియల్ గా కమ్యూనికేట్ చేశాం. ఆ తర్వాత వాళ్ళు హైదరాబాద్ రావడం, ఎన్నో మార్లు ఆ బ్యారేజ్ తిరగడం, మేము వాళ్ళతోని అన్ని విధాలుగా టెక్నికల్ గా కూడా వీఆర్ ఇంటరాక్టెడ్ అండ్ గేవ్ వాట్ ఆర్ ఇన్పుట్స్ రిక్వైర్డ్. అదే విధంగా మరి NDSA has put probably the most highly qualified technical experts committee to go into this barrage collapse. We believe
that the best brains in the country, the most experienced people in dams and barrages, in soils, in gates, in all these technologies were a part of the expert committee of NDSA, which went into the Medigada barrage collapse. The committee has worked for over a year very diligently. This committee is a Government of India body. This National Dam Safety Authority is set up by a statutory act of Parliament. They are part and parcel of Government of India. The NDSA put probably the most highly qualified, the best technical experts, and they have examined and come up very, very clearly saying that there has been a serious lacuna, fault in planning and design and construction, in maintenance of Medigada barrage. That's why it collapsed. Similar problem exists in the foundation technology, in the secant pile technology of all three barrages, Medigada, Annaro, Sundira barrage, మూడిట్లో ఇదే ఫౌండేషన్ ప్రాబ్లం ఉందని చెప్పి చాలా స్పష్టంగా ఎన్డీఎస్ఏ ఎక్స్పర్ట్ టీం తెలియజేసి ఈ 3 బ్యారేజెస్ లో నీటిని నిలపడానికి అవకాశం లేదు, కూలిపోయే అవకాశం ఉందని చెప్పి స్పష్టంగా లిఖితపూర్వకంగా అభిప్రాయం ఇచ్చారు. అదే